పాపం తమ్ముడికి కళ్ళు తిరుగుతాయి కాబోలు, అక్కకి కన్నీళ్ళొస్తున్నాయి. సైకిల్ మీద రంగులతో రాసినారేటే? నాంటీ, నీ ఫ్రెండ్ కిల్లర్ అని రాసింది. భూమిని కిల్లర్ అని ఎలా అంటారు? కిల్లర్ అంటే ఏంటమ్ముడు? కిల్లర్ అంటే హంతకురాలు అని అర్థం. హంతకురాలు అని అర్థం. జైల్లో పెట్టించేస్తా. మామేం తప్పు చేసినామని జైల్లో పెడతారు? నీ ఫ్రెండ్ భూమి మా తాతగారిని హత్య చేయబోయింది. చచ్చుబడ్డ కాళ్లతో బ్రతుకుతున్న మా తాతగారి జబ్బు నయం చేస్తాననొచ్చి యాసిడ్ పోసి చంపబోయింది. నన్ను మంచేసేస్తాను కాని పాపం చెయ్యనమ్మడు. ఎవడికి అమ్ముడు పోయావో ఏంటో. ఎంత డబ్బు తీసుకున్నావు మా తాతగారిని చంపడానికి? నందిక, భూమి గురించి అలా మాట్లాడుకో. తను ఎలాంటిదో మా అందరికీ తెలుసు. అది మంచిదని మీరనుకుంటే చాలా. అది ఒక మర్డరర్. ఆ విషయం మన కాలేజ్ వాళ్ళకి తెలియాలి కదా. అందుకే కిల్లర్ అని దానికక్కడ ముద్ర వేశాను. అది కూడా మా తాతగారి కాళ్ల మీద నువ్వేసిన నూనె లాంటిదే. అంత త్వరగా పోదు. నువ్వు మా ఇంటి గడప దాటినట్టు నీ సైకిల్ ఈ కాలేజ్ గేట్ దాటి బయటున్న ఇనుప సామాన్ల కొట్టుకి చేరాలి. తుక్కు అవ్వాలి. ఏడవక భూమి. సైకిల్కి మళ్ళీ కలర్ కొడితే అది కనపడదు, కానీ ఇలాంటి వాళ్ళని కొట్టినా వాళ్ళ క్యారెక్టర్స్ మారవు. హనీ, నువ్వు మా ఫ్యామిలీ ఫ్రెండ్వి, కాబోయే రిలేటివ్వి. మనం ఒకటన్నప్పుడు నువ్వు దీన్ని సపోర్ట్ చేయకూడదు. సైకిల్ మీద నువ్వు కిల్లర్ అని రాసావు కదా, అంతకంటే డేంజర్ నువ్వు. నీతో ఫ్రెండ్షిప్ ఏంటి, రిలేషన్షిప్ ఏంటి? చిచి. మా రాజుగాడి మీద పిచ్చి రాతలు రాయడం కాదే, దేవుడు మీ నుదుటి మీద 2 అడ్డంగా పిచ్చి గీతలు గీశాడనుకో, రోడ్డు మీద బొమ్మలు వేసుకుంటూ బతకాలి. సప్పట్లు కొట్టడం కాదే, టెంకాయ తీసుకొని కొట్టు. జై లక్ష్మీ రమణ గోవింద గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, బట్టికాసులవాడ ఆపద్బాంధవ గోవింద గోవింద. హరినామాలు చెప్తా ఈయనే ఉంటే గుడి మూసేస్తారు. కట్టు. మొదలెట్టే ముందు పూజ చేద్దాం కదా. గుళ్ళోకెళ్ళాక అర్చన చేద్దాం. ముందైతే టెంకాయ కొట్టు. అట్టంటావా? వాకే ఏయ్ అబ్షా. అన్నయ్య, కొబ్బరికాయ కొడుతున్నట్టు లేదు, ఎవడి బుర్ర పగలు కొడుతున్నట్టుంది. ఇదేం మొక్కే? ఆనందంలో ఉన్నారో ఆవేశంలో ఉన్నారో అర్థం కావడం లేదన్నయ్య. విరాట్, ఇద్దరు చేంజ్ ఉందా? కారులో ₹1,00,00,000 ఉన్న కొబ్బరికాయ కొనడానికి
పర్సులో 10 రూపాయలు ఉండాలని తెలుసుకున్నాను అన్నయ్య. తీసుకో. పర్స్ ఇచ్చావేంట్రా? వెంటనే దర్శనం చేసుకోవాలన్న హడావిడిలో ఉన్నట్టున్నాడు. లెట్ హిమ్ గో సమ్రాట్. థ్యాంక్స్ అని కమ్. సమ్రాట్, అమ్మా. షాప్ వాడికి ఇవ్వాల్సిన 10 రూపాయలు మాత్రమే పర్సులోంచి తీసుకో. పర్సనల్ విషయాలు తీసుకోకు. ఓకే. గో. ఇంకోటి. భూమి కొండమ్మ. విరాట్ బాబు, మీరు కూడా గుడికి వచ్చినారా? రాకూడదా ఏంటే అని? నీ డ్రెస్సు బాగున్నది. ఇలాంటి డ్రెస్ నీకు కూడా కుట్టిస్తానులే. అయ్య బాబాయ్. ఏ దిష్టి తగలకూడదని ఒక్క టెంకాయ కొడతారు. మీరేంటి గుడికొచ్చే భక్తులందరికీ తగిలేలా కొబ్బరికాయలు కొడుతూనే ఉన్నారు. నా గోడు ఆ భగవంతుడు ఆలకించినాడు విరాట్ బాబు. తాతగారి కాళ్లకు మళ్ళీ నూనె రాసినాను, నయమైతాంది. ఓ, మళ్ళీ మిమ్మల్ని ఇంట్లోకి రానిచ్చారా? దొంగతనంగా పోనాం కానీ మంచి పని చేసినాం. రాత్రి పానాలకు తెగించినాం విరాట్ బాబు. రిస్క్ తీసుకొని సక్సెస్ అవ్వడం అంటే మాటలు కాదు. ఇట్స్ ఎ గ్రేట్ అడ్వెంచర్. నీ మాటలు మాకు అర్థం కావు కానీ ఇంకో 2 మార్లు నూనె రాస్తే తాతగారి గాయాలన్నీ నయమైపోతా. భూమి, అమ్మ కూడా వచ్చింది. ఇదొక్కటి కొట్టొత్తానే. పదండి. పదండి. ఓం అస్య శ్రీరామరక్షా స్తోత్రమంత్రస్య ఉదకౌశిక ఋషిః శ్రీ సీతారామ దండాలండి. గుళ్ళో దేవుడికి తప్ప ఇంకెవ్వరికి దండం పెట్టకూడదు భూమి. దేవత కిట్టొచ్చు కదండి. పనిచ్చి పైసలిచ్చేవాళ్లే కదా దేవుళ్ళు. ప్రపద్యే మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం భానరాయుధం వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రఘునందన రామ రామ. శ్రీరామచంద్రచరణో వరసా గృణామి. శ్రీరామచంద్రచరణో శరణం ప్రపద్యే. మీ చిన్న కొడలా అమ్మా? పూజారి సామి, ఈ అబ్బాయ ఆ యాంటీ కొడుకు. ఈ పిల్ల నా ఫ్రెండు భూమి. మెల్లో మోదుకొండమ్మ తాయితుంది గాని మంగళసూత్రాలు ఆడున్నాయి.